ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 1 శుక్రవారం. నేటి లేఖన పట్టణం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 18 నుంచి 30 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొను వారికి శ్రమ, వారు ఇట్లనుకొనుచున్నారు. వ్యాఖ్యానాంశం: చాపబడిన యెహోవా బాహువు. వ్యాఖ్యానాంశం: చాపబడిన యెహోవా బాహువు. వ్యాఖ్యానం: ప్రజల మనోభావాలు, వారు సాధించగోరు లక్ష్యాలు, సమాజంలో వారికున్న స్థాయిని బట్టి లేక వారి స్వభావమును బట్టి వేరువేరు రీతులలో ఉంటాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినట్లు, కొంతమంది ఇంటికి ఇల్లు కలుపుకుంటూ పొలానికి పొలం చేర్చుకుంటూ అదే తమ పనిగా జీవిస్తూ ఉంటారు. వారు వాటిలో ఒక్కదానిలో కూడా నివాసం ఉండలేరు. అట్టి వారికి శ్రమ. ఎందుకంటే వారు ఈ భూసంబంధమైన వాటిని భూమి మీదనే విడిచి దేవుని ఎదుట వట్టి చేతులతో నిలబడాలి. మరికొందరైతే ఈ లోకానుసారమైన వినోదాలలోనూ మద్యపానము పుట్టించు మోసపూరితమైన ఉల్లాసములలో తమ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు అని యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11, 12, 22 వచనాల్లో చదువుతాం. వీరికి శ్రమ అని లేఖనం ప్రకటిస్తుంది. ఎందుకంటే వారు ఆ మత్తు నుండి మేల్కొనేసరికి సమయం చేయిజారిపోయి నిత్యత్వమునకు సంబంధించిన వాస్తవాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది. వీరు వ్యభిచారము చేయుచు తమ పాపమునందు అతిశయపడుచు దేవుని కోపమును రేపుచున్నారు అని యెషయా గ్రంథం 5వ అధ్యాయము 18, 19 వచనాల్లో చదువుతాం. మొద్దుబారిన వారి మనస్సాక్షి మంచి చెడులను వివేచించే జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతుంది అని 5వ అధ్యాయము 20వ వచనంలో చదువుతాం. వీరు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని తామే జ్ఞానులము అని తలంచుకొనుచున్నారు అని 21వ వచనంలో చదువుతాం. అయితే ఈ మాటలు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలోని మాటలకు పూర్తి భిన్నంగా ఉన్నవి. పనికిమాలిన త్రాగుబోతులు మొదలుకొని గొప్ప తాత్వికవేత్తల వరకు అందరూ ఈ కోవలోకి వస్తారు. వారిలో ప్రతి ఒక్కరూ వ్యర్థమైన వాటి యందు తమ సంతోషాన్ని వెతుక్కొనుచున్నారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం ఈ సందర్భంలో చదవండి. అయితే దేవుని వాక్యము మరియు మానవ తలంపుల పరమావధి చెప్పేదేమంటే, మానవాళి ఆశల యొక్క అంతము అవి ఉన్నతమైనవైనను నీచమైనవైనను తుదకు వారికి శ్రమ, శ్రమ, శ్రమ. దేవుడు తన ప్రజలను దండించటానికి అష్షూరీయులనే ఒక జనాంగాన్ని దండముగా ఎలా ఉపయోగించుకొనుచున్నాడో మనము తర్వాత అధ్యాయములలో చూడబోచున్నాము. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.